వెల్కమ్ టు అవర్ ఛానల్. రామాయణం అంటే మనందరికీ వెంటనే గుర్తొచ్చేది శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుడు, రావణుడు. కానీ ఈ కథలో ఒక నిజమైన యోధుడు, ఒక రహస్యమైన హీరో ఉన్నాడు. అతడే రావణ బ్రహ్మ కుమారుడు ఇంద్రజిత్. ఇతని ధైర్యం, శక్తి, యుద్ధ నైపుణ్యం గురించి వింటే మనందరం ఆశ్చర్యపోతాం. రామాయణం అనేది వాల్మీకి మహర్షి రచించిన ఒక మహాకావ్యం. శ్రీరాముడు సీతమ్మను రక్షించడానికి, రావణ్ణి సంహరించి ధర్మాన్ని స్థాపించడానికి చేసిన యుద్ధ గాథే రామాయణం. ఇది కేవలం ఒక కథ కాదు, మన చరిత్ర, మన సంస్కృతికి అర్థం. అదే రామాయణంలో ఒక వీరుడు కథ ఇది. రాముడి వైపు లేకుండా రాముడిని ఎదిరించి రామసేనను చాలాసార్లు భయపెట్టాడు. అదే ఒకవేళ రాముడి వైపు నుండి యుద్ధం చేసి ఉంటే ఈ రోజు మనం ఒక దేవుడిలా పూజించే వాళ్ళం. బట్ ఆ వీరుడు రాముడిని ఎదిరించి యుద్ధం చేసి విధి చేతిలో ఓడిపోయాడు. అతనే మేఘనాథుడు. ఆకాశం గర్జించినట్టుగా అతని గర్జన వినిపించేది కాబట్టి అతనికి మేఘనాథుడు అనే పేరు వచ్చింది. కానీ అతడు స్వర్గలోకానికి వెళ్లి ఇంద్రుని యుద్ధంలో ఓడించాడు. ఇంద్రుని జయించిన తర్వాత వచ్చిన బిరుదే ఇంద్రజిత్. ఇంద్రజితుడు ఒక సాధారణమైన వీరుడు కాదు. అతను బ్రహ్మదేవుడి నుంచి అనేక దివ్యాస్త్రాలను పొందాడు. బ్రహ్మాస్త్రం, నాగపాసం, శక్తి ఆయుధం వంటివి అతని చేతిలో ఉండేవి. యుద్ధంలోకి వచ్చాక అదృశ్యమయ్యే శక్తి వాడేవాడు. కనబడకుండా శత్రువుల్ని నాశనం చేసేవాడు. రావణ్ణి తర్వాత లంకలో అత్యంత శక్తివంతమైన యోధుడు ఇతనే. వాస్తవానికి రామసేనకు అత్యంత భయం కలిగించిన యోధుడు రావణుడు కాదు, ఇంద్రజితుడు. రామాయణంలో నిజమైన యోధుడెవరు? రామాయణం అంటే మనకు గుర్తొచ్చేది రాముడు. కానీ యుద్ధ రంగంలో రామసేనకు నిజమైన సవాల్గా నిలిచిన యోధుడు ఇంద్రజితుడు. అతని యుద్ధ తంత్రాలు, దివ్యాస్త్రాలు లేకపోతే రామసేనకు విజయం చాలా సులభమయ్యేది. కానీ ఇంద్రజితుడి వల్లే యుద్ధం కఠినమయ్యింది. రామసేన ఎన్నోసార్లు ఓటమి అంచులకు వెళ్ళింది. అండ్ ఎంతో మంది వీరులు రామసేనలో మరణించారు. అండ్ రామసేనలో పరాక్రములైన వీరులు కూడా ఇంద్రజిత్తుని ఏం చెయ్యలేకపోయారు. ఒకసారి యుద్ధంలో ఇంద్రజిత్ తన నాగపాసంతో రామ లక్ష్మణులతో పాటు మొత్తం రామసేనను బంధించాడు. ఆ దృశ్యం చూసి మొత్తం వానరసేన భయంతో షాక్ అయ్యింది. కానీ అక్కడ ఒక్క హనుమంతుడు మాత్రమే ధైర్యంగా నాగపాసాన్ని ఎదుర్కొని నిలబడ్డాడు. ఆ సందర్భంలో జాంబవంతుడు అన్న మాటలు చరిత్రలో నిలిచిపోయాయి. మొత్తం వానరసేన నశించినా పర్వాలేదు, కానీ ఒక్క హనుమంతుడు బ్రతుకుంటే మాత్రం మనం ఎప్పటికీ ఓడిపోమని. అండ్ అది అలాగే జరిగింది కూడా. తర్వాత ఆకాశం నుంచి గరుడు ప్రత్యక్షమయ్యాడు. గరుడుకున్న దివ్యశక్తి వల్ల నాగపాసంలో ఉన్న అన్ని సర్పాలు పారిపోయాయి. రాముడు, లక్ష్మణుడు విముక్తులయ్యి మళ్లీ యుద్ధరంగంలో నిలబడ్డారు. తర్వాత అదే యుద్ధంలో ఇంద్రజిత్ ఒక శక్తి ఆయుధాన్ని వాడాడు. దీని ప్రభావంతో లక్ష్మణుడు స్పృహ తప్పి పడిపోతాడు. ఆ సమయంలో రావణ బ్రహ్మ తమ్ముడు విభీషణుడు చెప్పాడు, లక్ష్మణ్ణి కాపాడడానికి ఒకే ఒక మార్గం ఉంది. హిమాలయాల్లో ఉండే సంజీవిని మొక్క యొక్క మూలిక తీసుకురావాలని. అప్పుడు హనుమంతుడు హిమాలయాలకు వెళ్లి మొక్క ఏదని తెలియకపోవడంతో మొత్తం కొండని ఎత్తుకుని వచ్చాడు. ఆ సంజీవిని మూలికతో లక్ష్మణుడు మళ్లీ ప్రాణం దక్కించుకున్నాడు. ఈ సంఘటన తర్వాత రామసేనకు కొత్త ఉత్సాహం వచ్చింది. ఇంద్రజిత్ దగ్గర ఒక రహస్యమైన శక్తి ఉండేది. అతడు ఒక ప్రత్యేకమైన యజ్ఞం చేస్తే అతని శక్తి మరింతగా పెరిగేది. అతడు ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తే ఎవ్వరూ అతన్ని యుద్ధంలో ఓడించలేరు. ఇది తెలుసుకున్న వానరసేన ఆ యజ్ఞాన్ని భగ్నం చేశారు. అండ్ దాంతో అతని దివ్యశక్తి తగ్గిపోయింది. వానరసేన అలా చేయడం వల్ల చివరికి ఇంద్రజిత్ మరణం లక్ష్మణుడి చేతుల మీదనే జరిగింది. ఎందుకంటే పురాణాల ప్రకారం ఇంద్రజిత్ని ఓడించేది రఘుకులానికి చెందిన వాడే. అందుకే హనుమంతుడు గాని వానరసేన గాని ఎవ్వరూ అతన్ని యుద్ధంలో ఓడించలేకపోయారు. చివరికి లక్ష్మణుడు యుద్ధంలో అతన్ని ఎదుర్కొని సంహరించాడు. రామాయణంలో ఇద్దరు వీరుల్ని రాముడు, లక్ష్మణుడు నేరుగా కాకుండా చాటుగా చంపారు. వాళ్ళే సుగ్రీవుడి అన్న వాలి అండ్ రావణుడి కొడుకు ఇంద్రజిత్. అండ్ వీళ్ళిద్దరూ కూడా రాముడిని ద్వేషించలేదు, కానీ వాళ్ళు విధి చేతిలో ఓడిపోయారు. ఇంద్రజిత్ రామాయణంలో ఒక అత్యంత శక్తివంతమైన యోధుడు. తన ధైర్యం, శక్తి తంత్రాలతో రామసేనను చాలాసార్లు బలహీనపరిచాడు. అయినా విధి ముందర ఓడిపోయాడు. హనుమంతుడు రామసేనకు ఆశాకిరణం. లక్ష్మణుడు చివరికి విజయానికి కారణమయ్యాడు. రామాయణం అంటే కేవలం రాముడు రావణ్ణి చంపిన కథ మాత్రమే కాదు. ఆ యుద్ధంలో ఎంతో మంది గొప్ప యోధులు తమ ప్రాణాలని అర్పించారు. ఇంకా ఇలాంటి మరెన్నో కథలు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.